విశ్వామిత్ర పసుపులేటి వెంకటరమణ గారు. ఎందుకంటే సినిమాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చి ఎందరినో ప్రోత్సహిస్తున్నటువంటి, ఎందుకంటే పూర్వం ఎక్కడో మద్రాసు వెళ్ళి ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే తప్ప వారు కళాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ఉన్నటువంటి టాలెంట్ నిరూపించినటువంటి వాళ్ళ ఈరోజు ఇక్కడ చేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా నిజంగా చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అందరూ కూడా అందరికి ఒకసారి కళా హృదయంతో కళాంజలితో ఈరోజు అన్నారు కానీ పాటలు చేయలేము. పూర్వం ఇప్పుడు కూడా ఎక్కువ అవే ఉన్నాయి. పూర్వం ఇల్లరికం అల్లుడు అంటే పాపం తన కోరికలన్నీ చంపుకొని అత్తగారింటికి వచ్చిన తర్వాత అన్ని పనులు తనే చేస్తూ జీవితంలో ఎంజాయ్మెంట్ లేదు. ఎప్పుడు అంట్లు తోమడం, బట్టలు తొక్కడం, పిల్లలు చదువుకోవడం, బడికి పంపించడం, తేడా వచ్చేటప్పటికే పడుకునే ముందు గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు. అక్కడ నరకే అతను పడి ఒకరోజు ఇంట్లో నుంచి చెప్పకుండా హైదరాబాద్ బయలుదేరి ఒక వారం రోజులు క్యాంప్ వేసేసి మంచి సరదాగా ఈ 50-25 జీవితంలో ఎన్నడూ లేనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని గడుపుదామని ఆయన బయలుదేరాడు హైదరాబాద్. అసలు వెళ్ళాడా, వెళ్తే ఏమైంది అయిందో ఒకసారి చూద్దరు. ప్రతి కుక్కకు రోజంతుందని ఎవరన్నారో కానీ అది నగ్న సత్యమైన ఇక్కడ అర్థమైపోనాలి. లేకపోతే మా అమ్మకు మాటిచ్చేసి పైడి తల్లిని మనవాడేసి ఇళ్ళకు వెళ్ళిపోయినాను అంతే. 25 ఏళ్ళు కుడుతులో ఎలిగిలాగా కొట్టేసుకున్నాను కదండి. లైఫ్ అంటే వాటో అనుకొని అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఏంటంటే ఊహించేసుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి అవన్నీ నేను తీర్చేసుకున్నాను అనుకుంటున్నాను. అంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుందండి? అంటే రైలు పట్టాల కింద అనకాపల్లి దగ్గర కంకర పట్టుకుంటున్నారా? మరో గంట ఆలస్యంగా వస్తుందా? ఓలమ్ము 25 ఏళ్ళు ఓపి పట్టుకోండి. ఒక గంట ఆగలేనండి. ఈలోపు అప్పటిగాని ఖాళీ ఇచ్చేసేసి ఏర్పాట్లని పొరమంటున్నాడు లేదా కనేసుకుంటే ఓ పని అయిపోతుంది. హలో ఓరప్పుడు నేనురా ఏంటే ఎవరంటాడండి? కొంప తీసి మర్చిపోయినాడండి. ఓరప్పుడు నేను రా పిక్కంతా ఉన్నాయండి. గుర్తుపెట్టేశాడు. ఇదిగో హైదరాబాద్లో పెద్ద హోటల్లో రూమ్ తీసేసుకున్నావా? ఇదిగో వచ్చినకుండా మళ్ళీ అనిపించకూడదు. వారం రోజులు నా గదిలోనే నా ఒళ్ళోనే ఉండిపోవాలంతే. ఏంటంటావు? నువ్వే కొత్తలేదు, అన్ని పురమాయించేసావు, పురమాయించేస్తావు, అంతే. ఇదిగో నీ రుణం నొప్పుని ఉంచుకోండి. అక్కడికి వచ్చేసి నీకు డబ్బులు ఇచ్చేస్తాను. అలాగే ఓకే. ఇప్పటిదాకా అప్పటికంటే మాట్లాడినాను కదా, మళ్ళా పూర్వం అవుతున్నది. ఏంట్రా అనేది? ఇందాక ఫోన్ చేస్తుంటే భయం సౌండ్ వచ్చిన ఓలమ్మ అయితే నేను రైలు ఎక్కి చేసేస్తాను, నువ్వు ఫోన్ వేసాయి. అమ్మా ఇందాక దాకా అప్పటికంటో కదా మాట్లాడింది. ఎవరితో మాట్లాడాను? పైడి తల్లి ఓలమ్ము మా ఆవిడికి ఫోన్ చేసి నా బండారు నానే బయట పెట్టేసుకున్నారా? నా పంపారిపోయిందయ్యో. అయ్యా నువ్వే రచించాలి, నువ్వే కాపాడాలి నాయన. ఊరప్పుడో ఎందుకు జరిగిపోయిందా? వచ్చేసిన పైడి తల్లి నిన్ను నొక్కేసి వారం రోజులు నేను ఎలా ఉండగలను? ఉండలేను కదా, ఉండను. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఈ సంచెట్టు వెళ్ళను.
వేదిక మీద